ఒకవేళ మీరు 40 సంవత్సరాల క్రితం 100 రూపీస్ బీఎస్సీ సెన్సెక్స్లో ఇన్వెస్ట్ చేసుంటే 2020 అప్పటికి ఆ 100 రూపీస్ 40,000 కన్నా ఎక్కువ పెరిగేది, అన్ని రేట్లు పెరిగేది. సో ఒకవేళ మీరు 1 లాక్ రూపీస్ ఇన్వెస్ట్ చేసుంటే 4 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ వాల్యూ 2020కే అయిపోయేది. ఇన్ని రేట్లు పెరగడానికి కారణం ఏంటి? పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అంటే మీ డబ్బు ఇన్వెస్ట్ చేశారు, పెరిగింది. ఆ పెరిగిన అమౌంట్ కూడా రీఇన్వెస్ట్ అయ్యింది, అలానే దానిపైన కూడా గ్రోత్ అన్నది కలిగింది. అందుకే అన్ని రేట్లు పెరిగే అవకాశం కలిగింది. సో నెక్స్ట్ 40 ఇయర్స్ కూడా మన భారతదేశానికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ప్రీవియస్ 40 ఇయర్స్ లానే నెక్స్ట్ 40 ఇయర్స్ కూడా గ్రోత్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ మీకుంటే ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా మీరు కూడా డబ్బు సంపాదించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 crore రూపీస్ కార్పస్ని బిల్డ్ చేయాలి. ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత రిటర్న్స్తో మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి ప్రాక్టికల్ క్యాల్కులేషన్ అలానే విత్ ఎక్సెల్ షీట్ ఈ వీడియోలో నేనైతే తెలియచేస్తున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. మీరు లాంగ్ టర్మ్లో ఎక్కువ వెల్త్ క్రియేషన్ చేయాలంటే మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దానికన్నా ఎక్కువ గ్రోత్ అన్నది జరగాలి. డబుల్, ట్రిపుల్ అంత గ్రోత్ వస్తే మాత్రమే వెల్త్ క్రియేషన్ అన్నది అవుతుంది. లేకపోతే అంత ఇంప్రెసివ్ వెల్త్ క్రియేషన్ జరగదు. ఈ డబుల్, ట్రిపుల్ వెల్త్ గ్రోత్ అవ్వాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చే, లేకపోతే కాంపౌండింగ్ గ్రోత్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ వెహికల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. దాని గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. పీపీఎఫ్ గురించి మీరందరూ వినే ఉంటారు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా పనిచేస్తుంది చూద్దాం ఇప్పుడు. ఒకవేళ మీరు ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ మ్యాక్సిమం అవకాశం ఉన్నదే 1.5 lakh. సో 1,50,000 మనం ఇన్వెస్ట్ చేసి చూద్దాం ఎంత రిటర్న్స్ వస్తుందో. ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో మాక్సిమం 1.5 lakh రూపీస్ ఎవ్రీ ఇయర్ మీరు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మాక్సిమం లిమిట్కి క్యాల్కులేట్ చేద్దాం. 1,50,000 15 ఇయర్స్కి మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే 7.1% ఇంట్రెస్ట్ రేట్తో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ 22.5 lakhs. బట్ మీకు వచ్చే ఓవరాల్ మెచ్యూరిటీ వాల్యూ 40 lakh వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 18 lakhs మీకు ఇంట్రెస్టే వచ్చింది. సో ఒకవేళ మీరు ఇంకా 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే, సో 20 ఇయర్స్కి మీరు ఎవ్రీ ఇయర్ 1,50,000 ఇన్వెస్ట్ చేస్తారు. చూడండి, మీరు 20 ఇయర్స్లో ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేది 30 lakh రూపీస్. ఫైనల్ కార్పస్ 66.5 lakh రూపీస్ మీకు దొరుకుతుంది. అంటే ఎక్స్ట్రా 36.5 lakh రూపీస్ గ్రోత్ అన్నది జరుగుతుంది. సో మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఈ కేసులో వచ్చింది బికాస్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ అనలైజ్ చేద్దాం. మీరు 10 crore రూపీస్ ఒక కార్పస్ని బిల్డ్ చేయాలి. మీ ఏజ్ ఇప్పుడు 25 ఇయర్స్. సో ఒక ఇన్వెస్ట్మెంట్ వెహికల్ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఎంత మంత్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? నాకు 60 ఇయర్స్ వచ్చేలోపు అది 10 crore రూపీస్ కార్పస్ బిల్డ్ అవ్వాలి. ఒకవేళ మీరు 25 ఇయర్స్లో స్టార్ట్ చేసినట్లయితే ఎవ్రీ మంత్ మీరు 15,550 రూపీస్ ఇన్వెస్ట్ చేసినట్లయితే 12% ఇంట్రెస్ట్ రేట్తో 10 crore రూపీస్ కార్పస్ని రీచ్ అవుతారు విత్ ఇన్ 35 ఇయర్స్. మీరు స్టార్ట్ చేసింది 25 ఇయర్స్కి. అదే మీరు 30 ఇయర్స్కి స్టార్ట్ చేసినట్లయితే 5 ఇయర్స్ లేట్గా స్టార్ట్ చేశారు. 10 crore రూపీస్ రీచ్ అవ్వాలి. మీరు ఎవ్రీ మంత్ మీరు 28,613 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఆల్మోస్ట్ డబుల్. 5 ఇయర్స్ లేట్ చేస్తే డబుల్ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టాలి 10 crore రూపీస్ రీచ్ అవ్వడానికి. 12% మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తున్నాం. సో ఒకవేళ మీరు మీ ఏజ్ 40 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేశారు, 20 ఇయర్స్లో 10 crore రూపీస్ బిల్డ్ చేయాలి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది ఎవ్రీ మంత్ 1 lakh రూపీస్. 1 lakh రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా కష్టకర సన్నివేశం. అయినా కూడా కొందరు చేయగలుగుతారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే కాంట్ ఇన్వెస్ట్ 1 lakh రూపీస్ ఎవ్రీ మంత్. అలానే ఒకవేళ మీ ఏజ్ ఇప్పుడు 50 ఇయర్స్ అండి, 10 ఇయర్స్లో 10 crore రూపీస్ కార్పస్ని బిల్డ్ చేయాలంటే ఎవ్రీ మంత్ మీరు 4,34,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అట్ ద రేట్ ఆఫ్ 12% ఇంట్రెస్ట్ మీరు 4,34,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 crore రూపీస్ 10 ఇయర్స్లోనే మీరు బిల్డ్ చేయొచ్చు. సో మీరు ఎంత లేట్ చేస్తారో అంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి రిటైర్మెంట్ కార్పస్ గురించి. సో అందుకే త్వరగా ఇన్వెస్ట్మెంట్ మీరు స్టార్ట్ చేయాలి. త్వరగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే 15,000 ఎవ్రీ మంత్ మీరు డెడికేట్ చేస్తే బికాస్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్టింగ్, బికాస్ ఆఫ్ కాంపౌండింగ్ గ్రోత్ మీ కార్పస్ అనేది చాలా సేఫ్గా, సెక్యూర్గా లాంగ్ టర్మ్లో బిల్డ్ అవుతుంది. ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ని స్నోబాల్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. కాంపౌండింగ్ గ్రోత్ అన్నది
ఒక చిన్న స్నోబాల్లా స్టార్ట్ అవుతుంది. అది మల్టిప్లికేషన్ ఎఫెక్ట్ ద్వారా చాలా పెద్ద ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఎలా అంటే జస్ట్ విత్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ మీరు స్టార్ట్ చేసినా కూడా ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 20 ఇయర్స్లో 1 crore రూపీస్ కార్పస్ని మీరు బిల్డ్ చేయొచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది దాన్ని కూడా ఒక ప్రాక్టికల్ క్యాల్కులేషన్లో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఎవ్రీ మంత్ మీరు 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 10,000 రూపీస్ ఫార్ 20 ఇయర్స్. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 12%. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంత? 24 lakh రూపీస్. బట్ మీకు వచ్చిన రిటర్న్స్ ఎంత? 76 lakh రూపీస్. ఆల్మోస్ట్ 76 lakh రూపీస్. అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కన్నా 3 రెట్ల ఎక్కువ గ్రోత్ అన్నదే జరిగింది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది 25 lakhs, కానీ మీకు వచ్చిన గ్రోత్, జస్ట్ గ్రోతే 75 lakhs. సో అన్నీ కలిపి ఓవరాల్ గ్రోత్ అండ్ ప్రిన్సిపల్ కలిపి 1 crore రూపీస్ అయింది 20 ఇయర్స్లో అట్ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో దీన్ని స్నోబాల్ ఎఫెక్ట్ అని అంటారు. దాని గురించి కొన్ని నంబర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. 2003 మే నుండి 2023 మే వరకు ఒక క్యాల్కులేషన్ జరిగింది. ఇది నిఫ్టీ 50 ఇండెక్స్ గురించి. నిఫ్టీ 50 ఇండెక్స్లో మీరు 2003లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఫస్ట్ ఇయర్ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ 78% ఉంటుంది, మీకు వచ్చే రిటర్న్స్ 22%. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ 43% అయ్యింది, రిటర్న్స్ 57% అయ్యింది. ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే 2013లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 49% ఉంది, మీకు వచ్చిన రిటర్న్స్ 51% ఉంది. ఆఫ్టర్ 15 ఇయర్స్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 32%, రిటర్న్స్ అనేది 68%. సో ఆఫ్టర్ 20 ఇయర్స్ అంటే 2023 మేలో మీరు చూసినట్లయితే నిఫ్టీ 50 ఇండెక్స్లో 22% మీ ఇన్వెస్ట్మెంటు, గెయిన్స్ 78% అండి. ఇది కూడా ఒక స్నోబాల్ ఎఫెక్టు నిఫ్టీ 50 ఇండెక్స్లో జరిగింది. అంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కన్నా గెయిన్స్ అన్నది ఎక్కువ అవుతూ వెళ్తుంది. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కన్నా ఆల్మోస్ట్ 2 times 3 times ఇంత గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది ప్రాక్టికలీ అయిన ఒక సినారియో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఎలా గ్రోత్ అవుతుంది దాని గురించి కూడా చూద్దాం. ఇది కూడా ఆల్మోస్ట్ సేమేనండి, సేమ్ క్యాల్కులేషనే. బట్ మీరు మంత్లీ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీరు ఇయర్లీ 60,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే 30 ఇయర్స్ 30 సంవత్సరాల కాల వ్యవధికి ఎవ్రీ మంత్ మీరు పెట్టే 5,000 రూపీస్ అట్ ద ఎండ్ ఆఫ్ 30 ఇయర్స్ అంటే 1.74 crore కార్పస్ని బిల్డ్ చేస్తుంది. ఎవ్రీ మంత్ మీరు డెడికేట్ చేసింది 5,000. గ్రోత్ రేటు 12% మనం అజ్యూమ్ చేశాం. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 18 lakh రూపీస్. ఇయర్లీ 60,000, 30 ఇయర్స్కి 18 lakh రూపీస్. సో 30 ఇయర్స్ ఎండ్కి మీకు వచ్చిన రిటర్న్స్ ఎంత? 1.74 crore. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఆల్మోస్ట్ 9 times పెరిగింది. సో అంతవరకు అవకాశం ఉంటుంది మీరు ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ డెడికేట్ చేస్తే. దాని గురించి కూడా ఒక ప్రాక్టికల్ క్యాల్కులేటర్ని ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే నేను ఇప్పటికే స్టార్ట్ చేస్తున్నాను. సో 0 ఉంది నా అకౌంట్లో. రెగ్యులర్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 5,000 రూపీస్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ కాల వ్యవధి ఎంత? ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ 30 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. ఓకే, కాంపౌండింగ్ ఇంటర్వెల్ యాన్యువలీ అని పెడదాం జస్ట్ ఫర్ క్యాల్కులేషన్ పర్పస్. ఓకే, చూడండి, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ 18 lakh రూపీస్, మీ ఇన్వెస్ట్మెంట్ 1.62 crore రూపీస్ వరకు పెరిగింది. సో ఇంత గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసినా కూడా. దీని గురించి ఒక ఎక్సెల్ క్యాల్కులేషన్ని కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ 5,000 రూపీస్ మీరు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నది. సో 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అట్ ద ఎండ్ ఆఫ్ 10 ఇయర్స్ మీకు ఆల్మోస్ట్ 11,79,000 అవుతుంది మీ కార్పస్ అన్నది. అట్ ద ఎండ్ ఆఫ్ 20 ఇయర్స్ 48 lakh అవుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ 30 ఇయర్స్ అంటే 30 year ఎండ్ పీరియడ్కి 1.6 crore అవుతుంది. అంటే ఈ కాంపౌండింగ్ అన్నది ఎలా పనిచేస్తుందో చూడండి. 10th year ఎండ్కి 11 lakhs ఉంది, 20 year ఎండ్కి 48 lakhs అయ్యింది. అంటే ఆల్మోస్ట్ 4 times పెరిగింది. ఈ 48 lakhs అన్నది 1.6 crores అయిపోయింది మిగిలిన 10 yearsలో. సో మీరు ఎంతైతే కాల వ్యవధి ఇస్తారో, లాంగ్ టర్మ్ ఇస్తారో అంత ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎక్సెల్ క్యాల్కులేషన్లో చూసినట్లయితే. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ని 5,000 కాకుండా 20,000 చేశారనుకోండి. ఓకే, 20,000 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 10th year ఎండ్కి 47 lakh రూపీస్ పోర్ట్ఫోలియో అయిపోతుంది.
20th ఇయర్ ఎండ్కి 1,93,00,000 రూపీస్ అయిపోతుంది. అదే మీరు 30 ఇయర్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 6,48,00,000 అయిపోతుంది. 6.5 crores ఆల్మోస్ట్ మీరు ఒక కార్పస్ని బిల్డ్ చేయగలుగుతారు. జస్ట్ 20,000 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటాయి. ఒకవేళ మీరు నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఒక హోల్ ఫ్యామిలీలా 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము ఎవ్రీ మంత్ అనుకుంటే 50,000 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇయర్లీ 6 lakh రూపీస్ అవుతుంది. సో 10th ఇయర్ ఎండ్కి 1,17,00,000 ఒక కార్పస్ బిల్డ్ అవుతుంది. 10 ఇయర్స్లోనే 1 crore మీరు క్రాస్ అవుతారు. 20th ఇయర్ ఎండ్కి 4,84,00,000 రూపీస్ అవుతుంది. 30th ఇయర్ ఎండ్కి 16,21,00,000 రూపీస్ అవుతుంది. 16 crore కార్పస్ని మీరు బిల్డ్ చేయొచ్చు. ఒకవేళ ఒక 3 మెంబర్స్ అనుకోండి, మీరు, మీ బ్రదరు, మీ వైఫ్ ప్లాన్ చేసుకున్నారు. ఎవ్రీ మంత్ 16,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దీని గురించి రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేస్తున్నారు. 16 crores అయిపోయింది. ముగ్గురు కలిసి ఎవ్రీ పర్సన్కి 5 crore రూపీస్ కార్పస్ని బిల్డ్ చేసినట్లు అవుతుంది. సో ఇలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్పాలండి, చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఇది. దీన్ని వినండి, మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీ లైఫ్కి. చిన్మయ్ మరియు సురేంద్ర ఈ ఇద్దరు రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేశారు. చిన్మయ్ 20 ఇయర్స్కే ప్లాన్ చేసేసాడు. ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ ఇతను ఇన్వెస్ట్ చేశాడు. ఎంత కాల వ్యవధికి ఇన్వెస్ట్మెంట్ చేసింది? 10 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అంటే చిన్మయ్ 20 ఇయర్స్కి స్టార్ట్ చేశాడు. అతని ఏజ్ 30 ఇయర్స్ వచ్చే వరకు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. దాని తర్వాత అతను ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. సో 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేసాడు. బట్ రిటైర్మెంట్ వరకు ఆ కార్పస్ని ముట్టుకోను అని డిసైడ్ చేసేసాడు. సో ఓవరాల్గా 5,000 రూపీస్ ఎవ్రీ మంత్ కలిపి 10 ఇయర్స్లో 6 lakh రూపీస్ని చిన్మయ్ ఇన్వెస్ట్మెంట్ చేసేసాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా సురేంద్ర కొంచెం లేట్ చేసేసాడు. 30 ఇయర్స్, అతని ఏజ్ 30 ఇయర్స్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. అతను కూడా 5,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనే డిసిషన్ తీసుకున్నాడు. 30 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో 30 ఇయర్స్కి స్టార్ట్ చేశాడు. అతను 60 ఇయర్స్ అయ్యే వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. సో ఓవరాల్గా 18 lakh రూపీస్ని ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎవరు? సురేంద్ర. సో ఇప్పుడు చిన్మయ్ ఇన్వెస్ట్మెంట్ చేసింది 6 lakh రూపీస్ మాత్రమే. ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ 40 ఇయర్స్. ఓకే, సురేంద్ర ఇన్వెస్ట్మెంట్ చేసింది 18 lakh రూపీసు. సో ఓవరాల్ 30 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. సో ఎవరి దగ్గర ఎక్కువ కార్పస్ ఉంది అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్? గెస్ చేయగలుగుతారా? అందరికీ అనిపించి ఉంటుంది మేబీ సురేంద్ర దగ్గర ఎక్కువ కార్పస్ ఉండొచ్చు అని. బట్ చిన్మయ్ దగ్గర ఎక్కువ కార్పస్ ఉంటుంది. అతను కాంట్రిబ్యూట్ చేసింది 6 lakh రూపీస్. 40 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఉంది. 3.5 crore రూపీస్ అయిపోతుంది. ఎవరి దగ్గర? చిన్మయ్ దగ్గర రిటైర్మెంట్ కార్పస్. అదే మీరు సురేంద్ర దగ్గర క్యాల్కులేట్ చేసి చూసినట్లయితే కాంట్రిబ్యూట్ చేసింది 18 lakh రూపీస్. బట్ అతని దగ్గర 1.74 crore అవుతుంది. అంటే మీరు ఎక్కువ కాల వ్యవధికి ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, అందుకే లేట్గా నేను స్టార్ట్ చేస్తాను, అది కాస్ట్లీ అయిపోతుంది. స్టార్టింగ్లోనే, అంటే మీకు అర్నింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేయండి. సో మీరు ఒక 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి నేను ఇన్వెస్ట్మెంట్ చెయ్యను అనే డిసిషన్ తీసుకున్నా కూడా మీకు ఎక్కువ కార్పస్ అన్నది బిల్డ్ అవుతుంది. మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసింది 12% ఇంట్రెస్ట్ రేట్లో. సో 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి 30 ఇయర్స్కి అలాగే వదిలినా కూడా చిన్మయ్ దగ్గర ఎక్కువ కార్పస్ బిల్డ్ అయ్యింది. సురేంద్ర దగ్గర ఆల్మోస్ట్ 50% తక్కువ కార్పస్ అన్నది బిల్డ్ అయ్యింది. సో మీరు తప్పు చేయకండి. ఇనీషియల్ ఇయర్స్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అన్నది పెట్టండి. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కాంపౌండింగ్ గ్రోత్ ద్వారా ఎక్కువ కార్పస్ అన్నది, పెద్ద కార్పస్ అన్నది బిల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి ఇంకొన్ని విషయాల గురించి మీరు తెలుసుకోవాలంటే ఫ్రీడమ్ యాప్లో డీటెయిల్డ్ కోర్సులు ఉన్నాయి, ఎక్స్పర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన కోర్సులు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అలానే ఇప్పుడు న్యూ ఇయర్ ఆఫర్ కూడా జరుగుతుంది. మీరు 399 రూపీస్ పే చేస్తే చాలు 500 కోర్సుకి మీకు యాక్సెస్ అనేది దొరుకుతుంది. పర్సనల్ ఫినాన్స్, బిజినెస్, ఫార్మింగ్ వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా ఎక్కువ విషయాలు మీరు నేర్చుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.